డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్న సమయంలో పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు గులాబీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లారు. మాజీ మంత్రిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్న సమయంలో పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు గులాబీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లారు. మాజీ మంత్రిపై అధికారులు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చేటువంటి శంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం పంపిస్తే అన్నం తీసుకోలేదు, బాక్స్ పంపిస్తే బాక్స్ తీసుకోలేదు. అసలు తిన్నడా లేదా తెలియదు. ఇలా బీపీ షుగర్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏకైక లీడర్గా మెజార్టీ పెంచుకొని ప్రజల మద్దతు కూడగట్టి చేసే నాయకుడికి ఈ ప్రభుత్వం విదేశంలో దొంగతనం చేస్తుంది, విద్యార్థులకు ఇచ్చేటువంటి శంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, దొంగతనం చేస్తుంది. ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం పంపిస్తే అన్నం తీసుకోలేదు, బాక్స్ పంపిస్తే బాక్స్ తీసుకోలేదు. అసలు తిన్నడా లేదా తెలియదు. ఇలా బీపీ షుగర్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏకైక లీడర్గా మెజార్టీ పెంచుకొని ప్రజల మద్దతు కూడగట్టి చేసే నాయకుడికి ఈ ప్రభుత్వం విదేశంలో దొంగతనం చేస్తుంది, విద్యార్థులకు ఇచ్చేటువంటి శంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, దొంగతనం చేస్తుంది. ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం రైట్. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఏంటి ఇంకా సిట్ విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మీకు తెలుస్తుంది? అలాగే ప్రస్తుతానికి పిఎస్ దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే తేజ? లక్ష్మి, మొత్తంగా అయితే మాత్రం సుమారు 7 గంటలుగా కూడా మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు సిట్ ముందు అయితే హాజరయ్యారు. ఆ విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు 7 గంటలుగా కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. కానీ ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం తాజాగా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. గత కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంతసేపు సిట్ అధికారులు ఈ విధంగా వేధిస్తారు, హైకోర్టు తీర్పు ఉంది, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా కూడా చట్టాలు చెప్తున్నప్పటికీ కోర్టులంటే గౌరవం లేకుండా ఈ విధంగా ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు మా నాయకుడిని వేధిస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కూడా ఇక్కడ వారంతా కూడా నిరసన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకి ఇటు ఆందోళనకారులకి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా జరిగింది. పోలీసులంతా కూడా వారందరినీ అక్కడి నుంచి నిరసనకారుల్ని చెదరగొట్టి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా శాంతించినటువంటి నిరసనకారులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ప్రధానంగా ఎర్రోళ్ల శ్రీనివాస్, అదేవిధంగా కాలువగడ్డ రాజకుమార్ వీరు నేతృత్వంలో అక్కడికి వచ్చినటువంటి బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు రోడ్డు పైన పిఎస్ ముందు రోడ్డు పైన బైఠాయించి మా నాయకుడికి ఏం చేస్తున్నారు అసలు లోపల అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం
అరగంట పాటు మధ్యాహ్నం సమయంలో 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో అంటే 30 నిమిషాల పాటు లంచ్ విరామం ఇచ్చినప్పటికీ కూడా. రైట్, థ్యాంక్ యూ తేజ.